everyone, how are you? Welcome to our channel Learn with Lahima. Today's వీడియోలో డైలీ యూస్ చేసే మరికొన్ని ఇంగ్లీష్ సెంటెన్సెస్ని నేర్చుకుందాం. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. మరికొన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే వీడియోని ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూడటానికి ట్రై చేయండి. లెట్స్ గెట్ ఇన్ టు అవర్ వీడియో. ఫస్ట్ సెంటెన్స్ ఈజ్, నువ్వు ముందే చెప్పి ఉంటే నేను దానికి అనుగుణంగా ప్లాన్ చేసుకునేవాడిని. నువ్వు నాకు ముందే చెప్పి ఉంటే నేను దానికి అనుగుణంగా ప్లాన్ చేసుకునేవాడిని అంటూ చెప్తూ ఉంటాం కదా. అలా చెప్పే సందర్భాల్లో ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్పాలంటే, ఇఫ్ యూ హ్యాడ్ టోల్డ్ మీ ఎర్లియర్ ఐ వుడ్ హ్యావ్ ప్లాన్డ్ అకార్డింగ్లీ. ఇఫ్ యూ హ్యాడ్ టోల్డ్ మీ ఎర్లియర్, నాకు నువ్వు ముందుగా చెప్పి ఉన్నట్లయితే ఐ వుడ్ హ్యావ్ ప్లాన్డ్ అకార్డింగ్లీ, దాని ప్రకారంగా నేను ప్లాన్ చేసుకునేవాడిని. ఓకే, సో ద నెక్స్ట్ వన్, నేను నీ సమాధానం కోసం ఉదయం నుంచే ఎదురు చూస్తున్నాను. నేను నీ రిప్లై కోసం నేను మార్నింగ్ నుండి ఎదురు చూస్తున్నాను అని చెప్తుంటాం కదా క్యాజువల్గా. అలా చెప్పే సందర్భాల్లో ఐ హ్యావ్ బీన్ వెయిటింగ్ ఫర్ యువర్ రెస్పాన్స్ సిన్స్ మార్నింగ్. ఐ హ్యావ్ బీన్ వెయిటింగ్ ఫర్ యువర్ రెస్పాన్స్ సిన్స్ మార్నింగ్, మార్నింగ్ నుండి అని అర్థం. ఓకే, సో ద నెక్స్ట్ వన్, ఈ విషయం గురించి నీకు ఎలా అనిపిస్తుందో నాకు చెప్పు. ఈ విషయం గురించి నీకు ఎలా అనిపిస్తుందో నాకు చెప్పు అంటూ ఉంటాం కదా. అలా అడిగే సందర్భాల్లో ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్పాలంటే, టెల్ మీ హౌ యూ ఫీల్ అబౌట్ దిస్ మ్యాటర్. టెల్ మీ హౌ యూ ఫీల్ అబౌట్ దిస్ మ్యాటర్. ఓకే, సో ద నెక్స్ట్ వన్, నాకు ఈ సమస్య గురించి పూర్తిగా తెలియదు. నాకు ఈ సమస్య గురించి పూర్తిగా తెలియదు అంటూ ఉంటాం కదా. అలా చెప్పే సందర్భాల్లో ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్పాలంటే, ఐ డోంట్ నో మచ్ అబౌట్ దిస్ ప్రాబ్లం. ఐ డోంట్ నో మచ్ అబౌట్ దిస్ మ్యాటర్ అనేటప్పుడు నాకు ఈ విషయం గురించి పూర్తిగా తెలియదు అని అర్థం. ఓకే, సో ద నెక్స్ట్ వన్, నువ్వు ఈరోజు ఎందుకు ఆలస్యంగా ఆఫీస్కి వచ్చావు. నువ్వు ఈరోజు ఎందుకు ఆలస్యంగా ఆఫీస్కి వచ్చావు, ఎందుకు లేట్ అయింది అని అడుగుతూ ఉంటాం కదా. అలా అడిగే సందర్భాల్లో వై డిడ్ యూ కమ్ టు ద ఆఫీస్ లేట్ టుడే. వై డిడ్ యూ కమ్ టు ద ఆఫీస్ టూ లేట్ టుడే అని కూడా అనవచ్చు. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్, నేను ఇప్పుడే నా పనులన్నీ పూర్తి చేశాను. నేను ఇప్పుడే నా పనులన్నీ పూర్తి చేసేసాను అంటూ ఉంటాం కదా. అలా చెప్పే సందర్భాల్లో ఇంగ్లీష్లో ఐ హ్యావ్ జస్ట్ కంప్లీటెడ్ ఆల్ మై టాస్క్స్. ఐ హ్యావ్ జస్ట్ కంప్లీటెడ్ ఆల్ మై టాస్క్స్. ఓకే, సో ద నెక్స్ట్ వన్, నీకు ఏదైనా సహాయం కావాలంటే నాకు చెప్పు. నీకు ఏదైనా హెల్ప్ కావాలంటే నాకు చెప్పు, నేను చేసి పెడతా అంటూ ఉంటాం కదా. అలా చెప్పే సందర్భాల్లో ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్పాలంటే, లెట్ మీ నో ఇఫ్ యూ నీడ్ ఎనీ హెల్ప్. లెట్ మీ నో, నాకు చెప్పు, ఇఫ్ యూ నీడ్ ఎనీ హెల్ప్, నీకేమైనా సహాయం కావాలంటే నాకు చెప్పు. సో ద నెక్స్ట్ వన్, ఇది పూర్తిగా నా తప్పు అని నేను అనుకోవడం లేదు. ఇది పూర్తిగా నా తప్పే అని నేను అనుకోవడం లేదు అంటూ ఉంటాం కదా. అలా చెప్పే సందర్భాల్లో ఇంగ్లీష్లో ఐ డోంట్ థింక్ దిస్ ఈజ్ ఎంటైర్లీ మై ఫాల్ట్. ఐ డోంట్ థింక్ దిస్ ఈజ్ ఎంటైర్లీ మై ఫాల్ట్. ఓకే, సో ద నెక్స్ట్ వన్, మనం ఈ విషయం గురించి రేపు ప్రశాంతంగా మాట్లాడుకుందాం. మనం ఈ విషయం గురించి రేపు ప్రశాంతంగా మాట్లాడుకుందాం, ఇప్పుడు వద్దు అంటూ ఉంటాం కదా. అలా చెప్పే సందర్భాల్లో ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్పాలంటే, లెట్స్ డిస్కస్ దిస్ మ్యాటర్ కామ్లీ టుమారో. లెట్స్ డిస్కస్ దిస్ మ్యాటర్ పీస్ఫుల్లీ టుమారో అని కూడా చెప్పవచ్చు. ఓకే, సో ద నెక్స్ట్ వన్, నువ్వు ఈ కాన్సెప్ట్ను చాలా స్పష్టంగా వివరించావు. నువ్వు ఈ కాన్సెప్ట్ని చాలా స్పష్టంగా వివరించావు, చాలా బాగా వివరించావు అని చెప్తూ ఉంటాం కదా. అలా చెప్పే సందర్భాల్లో ఇంగ్లీష్లో యూ ఎక్స్ప్లెయిన్డ్ దిస్ కాన్సెప్ట్ వెరీ క్లియర్లీ. యూ ఎక్స్ప్లెయిన్డ్ దిస్ కాన్సెప్ట్ వెరీ క్లియర్లీ. ఓకే, సో ద నెక్స్ట్ వన్, నాకు ఈ విషయంలో ఇంకా కొన్ని సందేహాలు ఉన్నాయి. నాకు ఈ విషయంలో ఇంకా కొన్ని సందేహాలు ఉన్నాయి అని చెప్తుంటాం కదా. అలా చెప్పే సందర్భాల్లో ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్పాలంటే, ఐ స్టిల్ హ్యావ్ ఏ ఫ్యూ డౌట్స్ అబౌట్ దిస్ మ్యాటర్. ఐ స్టిల్ హ్యావ్ ఏ ఫ్యూ డౌట్స్ అబౌట్ దిస్ మ్యాటర్. ఓకే, సో ద నెక్స్ట్ వన్, నువ్వు చాలా ఆలోచించి సరైన నిర్ణయం తీసుకున్నావు. నువ్వు చాలా ఆలోచించి కరెక్ట్ డెసిషన్ తీసుకున్నావు అని చెప్తుంటాం కదా. అలా చెప్పే సందర్భాల్లో ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్పాలంటే,
యూ మేడ్ ద రైట్ డెసిషన్ ఆఫ్టర్ కేర్ఫుల్ థింకింగ్. యూ మేడ్ ద రైట్ డెసిషన్ ఆఫ్టర్ టూ మచ్ ఆఫ్ థింకింగ్ అని కూడా చెప్పవచ్చు. ఓకే. సో ద నెక్స్ట్ వన్, నువ్వు చెప్పిన విషయంతో నేను పూర్తిగా ఏకీభవిస్తున్నాను. నువ్వు ఏదైతే విషయం చెప్పావో ఆ విషయంతో నేను పూర్తిగా ఏకీభవిస్తున్నాను అంటూ ఉంటాం కదా. అలా చెప్పే సందర్భాల్లో ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్పాలంటే ఐ కంప్లీట్లీ అగ్రీ విత్ వాట్ యు సెడ్. ఐ కంప్లీట్లీ అగ్రీ విత్ వాట్ యు సెడ్. ఓకే. సో ద నెక్స్ట్ వన్, నాకు ఈ అవకాశం వచ్చినందుకు నిజంగా చాలా సంతోషంగా ఉంది. నాకు ఈ అవకాశం వచ్చినందుకు నిజంగా చాలా హ్యాపీగా ఉంది అంటూ ఉంటాం కదా. అలా చెప్పే సందర్భాల్లో ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్పాలంటే ఐ యామ్ రియల్లీ హ్యాపీ టు హ్యావ్ రిసీవ్డ్ దిస్ ఆపర్చునిటీ. ఐ యామ్ రియల్లీ హ్యాపీ టు హ్యావ్ రిసీవ్డ్ దిస్ ఆపర్చునిటీ. ఆపర్చునిటీ అంటే అవకాశం. ఓకే. సి ద నెక్స్ట్ వన్, నీకు అవసరం ఉన్నప్పుడు ఎప్పుడైనా నాకు కాల్ చేయొచ్చు. నీ అవసరం ఎప్పుడైనా ఉన్నప్పుడు ఎప్పుడైనా నాకు కాల్ చేయి, పర్వాలేదు అంటూ ఉంటాం కదా. అలా చెప్పే సందర్భాల్లో ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్పాలంటే యూ కెన్ కాల్ మీ వెన్ ఎవర్ యు నీడ్ మీ. యూ కెన్ కాల్ మీ వెన్ ఎవర్ యు నీడ్ మీ. ఓకే. సి ద నెక్స్ట్ వన్, ఈ పనిని సమయానికి పూర్తి చేయడానికి మనం కలిసి పని చేద్దాం. ఈ పనిని ఆన్ టైంలో పూర్తి చేయడానికి మనం కలిసి పని చేద్దాం అంటూ ఉంటాం కదా. అలా చెప్పే సందర్భాల్లో ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్పాలంటే లెట్స్ వర్క్ టుగెదర్ టు కంప్లీట్ దిస్ టాస్క్ ఆన్ టైమ్. లెట్స్ వర్క్ టుగెదర్, మనము కలిసి పని చేద్దాం, టు కంప్లీట్ దిస్ టాస్క్ ఆన్ టైమ్, ఈ పని సరైన సమయంలో పూర్తి చేయడానికి మనం కలిసి పని చేద్దాం అని అర్థం. ఓకే. సో నెక్స్ట్ వన్, ఈ పని నేను ఊహించిన దానికంటే కొంచెం కష్టంగా ఉంది. ఈ పని నేను ఊహించిన దానికంటే కొంచెం కష్టంగా ఉంది అని చెప్తూ ఉంటాం కదా. అలా చెప్పే సందర్భాల్లో దిస్ టాస్క్ ఈజ్ ఏ లిటిల్ హార్డర్ దెన్ ఐ ఎక్స్పెక్టెడ్. దిస్ టాస్క్ ఈజ్ ఏ లిటిల్ హార్డర్ దెన్ ఐ ఎక్స్పెక్టెడ్. ఓకే. సో ద నెక్స్ట్ వన్, సమస్య ఎంత పెద్దదైనా దానికి ఒక పరిష్కారం అనేది ఉంటుంది. సమస్య ఎంత పెద్దదైనా సరే దానికి ఒక పరిష్కారం ఉంటుంది అని చెప్తూ ఉంటాం కదా. అలా చెప్పే సందర్భాల్లో ఇంగ్లీష్లో నో మ్యాటర్ హౌ బిగ్ ద ప్రాబ్లమ్ ఈజ్ దెర్ ఈజ్ ఆల్వేస్ ఏ సొల్యూషన్. నో మ్యాటర్ హౌ బిగ్ ద ప్రాబ్లమ్ ఈజ్ దెర్ ఈజ్ ఆల్వేస్ ఏ సొల్యూషన్. దానికంటూ ఒక పరిష్కారం ఉంటుంది. ఓకే. సి ద నెక్స్ట్ వన్, ప్రతిరోజు కొంచెం కొంచెంగా నేర్చుకుంటే మంచి అభివృద్ధి కనిపిస్తుంది. ప్రతిరోజు కొంచెం కొంచెంగా నేర్చేసుకుంటే మంచి అభివృద్ధి కనిపిస్తుంది, మంచిగా ఇంప్రూవ్ అవుతాం అంటూ ఉంటాం కదా. అలా చెప్పే సందర్భాల్లో ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్పాలంటే ఇఫ్ యూ లెర్న్ ఏ లిటిల్ ఎవ్రీడే యూ విల్ సీ గ్రేట్ ఇంప్రూవ్మెంట్. ఇఫ్ యూ లెర్న్ ఏ లిటిల్ ఎవ్రీడే యూ విల్ సీ గ్రేట్ ఇంప్రూవ్మెంట్. ఓకే. సి ద నెక్స్ట్ వన్, నీ ప్రయత్నం చూస్తే నువ్వు తప్పకుండా విజయం సాధిస్తావని అనిపిస్తుంది. నీ ప్రయత్నం చూస్తుంటే నువ్వు తప్పకుండా విజయం సాధిస్తావని నాకు అనిపిస్తుంది అంటూ ఉంటాం కదా. అలా చెప్పే సందర్భాల్లో ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్పాలంటే లుకింగ్ ఎట్ యువర్ ఎఫర్ట్ ఐ ఫీల్ యూ విల్ డెఫినెట్లీ సక్సీడ్. లుకింగ్ ఎట్ యువర్ ఎఫర్ట్ ఐ ఫీల్ యూ విల్ డెఫినెట్లీ సక్సీడ్. నువ్వు విజయం సాధిస్తావని అనిపిస్తుంది. ఓకే. సో ద నెక్స్ట్ వన్, ఈరోజు జరిగిన మీటింగ్ చాలా ఉపయోగకరంగా అనిపించింది. ఈరోజు జరిగిన మీటింగ్లో చాలా విషయాలు నేర్చుకున్నాను, చాలా బాగా యూస్ఫుల్ అయింది అంటూ ఉంటాం కదా. అలా చెప్పే సందర్భాల్లో ఇంగ్లీష్లో టుడేస్ మీటింగ్ సీమ్డ్ వెరీ యూస్ఫుల్. టుడేస్ మీటింగ్ సీమ్డ్ వెరీ యూస్ఫుల్. ఓకే. సో ద నెక్స్ట్ వన్, నువ్వు మాట్లాడే విధానం అందరికీ అర్థమయ్యేలా ఉంటుంది. నువ్వు మాట్లాడే విధానం అందరికీ అర్థమయ్యేలా ఉంటుంది అని చెప్తుంటాం కదా. అలా చెప్పే సందర్భాల్లో ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్పాలంటే ద వే యూ స్పీక్ ఈజ్ ఈజీ ఫర్ ఎవ్రీ వన్ టు అండర్స్టాండ్. ద వే యూ స్పీక్ ఈజ్ ఈజీ ఫర్ ఎవ్రీ వన్ టు అండర్స్టాండ్. అందరికీ అర్థమయ్యేలా ఉంటుంది. సి ద నెక్స్ట్ వన్, మన లక్ష్యాలను చేరుకోవడానికి క్రమశిక్షణ చాలా ముఖ్యం. మన అచీవ్మెంట్స్ని చేరుకోవడానికి క్రమశిక్షణ చాలా ముఖ్యం, డిసిప్లిన్ చాలా అవసరం అంటూ ఉంటాం కదా. అలా చెప్పే సందర్భాల్లో డిసిప్లిన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ టు అచీవ్ అవర్ గోల్స్.
డిసిప్లైన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ టు అచీవ్ అవర్ అచీవ్మెంట్స్ అని కూడా అనొచ్చు. ఓకే, సి ద నెక్స్ట్ వన్. నేను ఈరోజు నేర్చుకున్న విషయాలను రేపు ప్రాక్టీస్ చేస్తాను. నేను ఏదైతే ఈరోజు నేర్చుకున్నానో దానిని నేను రేపు ప్రాక్టీస్ చేస్తాను అని చెప్తుంటాం కదా. అలా చెప్పే సందర్భాల్లో ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్పాలంటే ఐ విల్ ప్రాక్టీస్ టుమారో వాట్ ఐ లెర్న్డ్ టుడే. I will practice tomorrow what I learned today. Thanks for watching. If you like this video, please do like, share and subscribe guys. Thank you.